సుమారు 4500 సంవత్సరాల క్రితం ఒకసారి ఊహించండి. అమెరికా ఇంకా కనుక్కోబడలేదు. పెద్ద పెద్ద బిల్డింగులు లేవు. రోడ్లు ఇంకా ఎక్కడా రాలేదు. అనుకుంటున్న ఆ సమయంలో మన ఇండియా పాకిస్తాన్ సమీపంలో ఇండస్ రివర్ పక్కన ఒక అద్భుతం జరిగింది. అక్కడ లండన్, న్యూయార్క్ కన్నా అడ్వాన్స్గా ఉండే ఒక సిటీ ఒకటి ఉండేది. అసలు నగరం అక్కడికి ఎలా వచ్చింది? అంత అడ్వాన్స్ టెక్నాలజీ వాళ్ళకి ఎలా వచ్చింది? మరి చివరికి ఏమైంది? అంత గొప్ప సామ్రాజ్యం ఎలా మాయమైంది? కథ మొదలయ్యేది 1856లో. అప్పుడు మన భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నారు. పంజాబ్లో రైల్వే ట్రాక్ వేయడానికి ఇంజనీర్లు పనిచేస్తున్నారు. వాళ్ళకి ట్రాక్ కింద వేయడానికి రాళ్ళు దొరకట్లేదు. అప్పుడే వాళ్ళకి అక్కడ ఒక పాత దిబ్బ కనిపించింది. అవి చూస్తే అద్భుతమైన గట్టిగా కాల్చిన ఇటుకలు దొరికాయి. ఇంజనీర్లు ఏం ఆలోచించకుండా అబ్బా ఫ్రీగా ఇటుకలు దొరికినాయని చెప్పి ఆ పురాతన కట్టడాల నుండి లక్షల ఇటుకలు తీసుకెళ్లి రైల్వే ట్రాక్ కింద వేసేశారు. వాళ్ళకి తెలియదు వాళ్ళు చేతులారా ఒక గొప్ప చరిత్రను పాడు చేస్తున్నారని. కానీ 1921లో కథ మొదలైంది. సర్ జాన్ మార్షల్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దయారామ్ సాహ్ని అనే భారతీయ ఆర్కియాలజిస్ట్ హారప్ప తవ్వకాలు మొదలుపెట్టారు. ఆ తర్వాత 1922లో ఆర్డి బెనర్జీ మోహెంజో దారోలే తవ్వకాలు జరిపారు. భూమి లోపల వాళ్ళకి ఏం దొరికాయో తెలుసా? ఒక ఇల్లు కాదు, ఒక గుడి కాదు, పూర్తిగా ప్లాన్ చేసిన పెద్ద పెద్ద నగరాలు బయటపడ్డాయి. అదే సింధు నది నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇది దాదాపు క్రీస్తుపూర్వం 2600 నుండి క్రీస్తుపూర్వం 1900 మధ్య, అంటే సుమారు 4500 సంవత్సరాల క్రితం ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాల్లో రోడ్ల మీద నడుస్తున్నారని మీరు అనుకోండి. రోడ్లు ఎలా పడితే ఎలా ఉంటాయి. అక్కడ ప్రతి రోడ్డు తిన్నగా గ్రిడ్ పద్ధతిలో ఉంటుంది. ప్రతి వీధి ఇంకొక వీధిని సరిగ్గా 90 degrees కోణంలో కట్ చేస్తుంది. ఒక కేక్ని ముక్కలు ముక్కలుగా కట్ చేస్తే ఎంత నీట్గా ఉంటుందో అలానే అక్కడ రోడ్లు కూడా ఉన్నాయి. ఉత్తరం నుండి దక్షిణానికి, తూర్పు నుండి పడమటకి రోడ్లు ఎంత పర్ఫెక్ట్గా డిజైన్ చేశారంటే గాలి వీసినప్పుడు రోడ్లు వాటంతట అవే క్లీన్ అవుతాయి. అలా ప్లాన్ చేశారు. కానీ ఒక ప్రశ్న, ఇంత పెద్ద సిటీని మెయింటైన్ చేయడానికి మరి డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉండేది? 4000 ఏళ్ల క్రితం డ్రైనేజ్ ఉండేదా? సమాధానం ఉండడం కాదు. ఈరోజు మనం వాడుతున్న డ్రైనేజ్ సిస్టమ్ కన్నా 10 రెట్లు అడ్వాన్స్గా అప్పుడే ఉండేది. ప్రతి ఇంటి నుండి వచ్చే మురుగు నీరు కోసం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉండేది. మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం, మన సమాజంలో ఓపెన్ డ్రైనేజీలు ఉంటాయి. చాలామంది డ్రైనేజ్లో పడి మరణించిన వాళ్ళు కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ అప్పటి కాలంలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది ఒక ఇంజనీరింగ్ మార్వెల్ అని మనం చెప్పొచ్చు. అంతేకాదు, మధ్యలో క్లీన్ చేయడానికి మ్యాన్ హోల్స్ కూడా ఉన్నాయి. సోక్ పిట్స్ కూడా ఉన్నాయి. సోక్ పిట్స్ అనే టెక్నాలజీని వాడి వారు చెత్తను వేరు చేసి మంచి నీరు మాత్రమే బయటకు వెళ్ళేలా చేశారు. ఒకసారి ఆలోచించండి, 4000 ఏళ్ల క్రితమే వాళ్ళకి పరిశుభ్రత మీద అంత అవగాహన ఉంది. ఇక్కడ ప్రతి ఇల్లు ఎంతో దృఢంగా నిర్మించబడి ఉంది. ప్రతి ఇంటికి 2 కిటికీలు ఉన్నాయి. కానీ అవి మాత్రం రోడ్ సైడ్ మాత్రం లేవు. ఎందుకంటే కిటికీ నుండి దుమ్ము వస్తుందని, రోడ్ సైడ్ ఉన్న చెత్త గాలి ఇంట్లోకి వస్తుందని అని అనుకోవచ్చు. వాళ్ళకి ప్రైవసీ అంటే ఎక్కువ ఇష్టం అనుకుంటా, అందుకే రోడ్ సైడ్ కిటికీలు లేవు. మొహెంజో దారోలో ఇది ఒక బిల్డింగ్ లాంటిది. అంటే ఒక మహా స్నానవాటిక, అంటే ప్రజెంట్ మన స్విమ్మింగ్ పూల్స్ లాంటివి అనుకోండి. ఇక్కడ నీళ్ళు లీక్ అవ్వకుండా కారు కూడా వేసి బట్టలు మార్చుకోవడానికి గదులు కూడా ఉన్నాయి. నీళ్లు నింపడానికి, తీయడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయి. భూతద్దం పెట్టి చూసిన ఒక ఇంజనీరింగ్ లోపం కూడా కనిపించదు. వీళ్ళు కేవలం బిల్డర్లు మాత్రమే కాదు, గొప్ప బిజినెస్ మ్యాన్స్ కూడా. గుజరాత్లో లోథాల్ అనే ప్రదేశం ఉంది. అక్కడ ఓడరేవు టక్కెట్ బయటపడింది. అంటే వీళ్ళు పెద్ద పెద్ద నావలు వేసుకొని సముద్రం నుండి ప్రజెంట్ ఉన్న ఈజిప్ట్, ఇరాక్ లాంటి దేశాలకు వెళ్ళి వ్యాపారం చేసేవారని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలో మొట్టమొదటిసారి పత్తి పండించింది కూడా మన వాళ్ళే. మన కాటన్ అంటే విదేశాల్లో ఫుల్ డిమాండ్. వాళ్ళు కాయిన్స్ కూడా వాడలేదు. బ్యాటర్ సిస్టమ్ ద్వారా, అంటే బ్యాటర్ సిస్టమ్ అంటే ఒక వస్తువుని ఎక్స్చేంజ్, అంటే మన దగ్గర ఒక వస్తువు ఉంటే, మనకు కావాల్సిన వస్తువు ఇంకో దగ్గర ఉంటే మన వస్తువు వాళ్ళకి ఇవ్వడం, మనకు అవసరం ఉన్న వస్తువు మనం తీసుకోవడం, ఇది బ్యాటర్ సిస్టమ్. సో ఈ పద్ధతి ద్వారా వాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు. కానీ ఇక్కడ ఒక పెద్ద మిస్టరీ ఉంది. తవ్వకాల్లో మనకి వేల కొద్దీ ముద్రలు బయటపడ్డాయి. వాటి మీద ఏకశృంగశ్వం, అంటే ఒక గుర్రం
ఎద్దు ఇలాంటి ఇలాంటి షీల్డ్స్తో కూడిన కొన్ని నాణాలు, కొన్ని ముద్రలు లభించాయి. ఆ బొమ్మల పైన ఏదో రాసి ఉంది. అదే సింధు లిపి అంటే ఇండస్ స్క్రిప్ట్. షాకింగ్ విషయం ఏమిటంటే ఈ రోజు వరకు ప్రపంచంలో ఉన్న ఏ సైంటిస్ట్ అయినా అది చదవలేకపోయాడు, చదివి అర్థం చేసుకోలేకపోయారు. వాళ్ళు దాని మీద ఏం రాశారనేది ఏం మనకి ఇప్పటికీ అర్థం కాలేదు. అది ఇంకా చరిత్ర దాచుకున్న రహస్యం. వాళ్ళ జీవన శైలి చాలా ప్రశాంతంగా ఉండేది. యుద్ధాలు జరిగిన దాఖలాలు పెద్దగా కనిపించలేదు. కత్తులు, ఈటెల కంటే బొమ్మలు, ఆభరణాలు ఎక్కువ దొరికాయి. మొహెంజో దారాలో ఒక చిన్న నాట్య గత్తె, డాన్సింగ్ గర్ల్ విగ్రహం దొరికింది. ఆమె నిలబడ్డ తీరు చూస్తే ఆ రోజుల్లో వాళ్ళకి డ్యాన్స్ మ్యూజిక్ అంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది. అలాగే గడ్డంతో ఉన్న పూజారి రాజు, ప్రీస్ట్ కింగ్ విగ్రహం చూస్తే వాళ్ళ వస్త్రాధరణ ఫ్యాషన్గా ఎంత బాగుందో తెలుస్తుంది. ఇక్కడ పెద్ద పెద్ద గుళ్ళు ఏం దొరకలేవు. పశుపతి మహాదేవుడు అంటే ఒక శివుని విగ్రహం అని అనుకునేలా ఒక ముద్ర దొరికింది, సీన్ దొరికింది. చుట్టూ జంతువులు ఉంటాయి, మధ్యలో ఆయన యోగా భంగిమలో ఉంటాడు. అలాగే మదర్ గాడెసెస్ అమ్మ తల్లి విగ్రహాలు కూడా చాలా దొరికాయి. ప్రకృతిని, చెట్లని, రావి చెట్టు ఒక దైవంగా భావించాలని మనం అనుకోవచ్చు. ఇప్పుడు ఈ నగరం మొత్తం ఖాళీ అవ్వడానికి దాదాపు క్రీస్తు పూర్వం 1900 కన్నా ముందే ఈ గొప్ప నగరాలు మాయం అవ్వడం మొదలయ్యాయి.